హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. ఈ థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది గృహప్రవేశం అండి. మా డాడీ మా మమ్మీ వాళ్ళు ఖమ్మంలో హౌస్ కట్టించారు రీసెంట్గా. సో దాని గృహప్రవేశం వ్లాగ్ అనమాట. ఇక్కడ కనిపించే వాళ్ళందరూ మా వాళ్ళు. ఇక్కడ కూర్చొని పూలు గుచ్చేదైతే మా పెద్దమ్మ అండ్ మా పెద్దమ్మ వాళ్ళ కోడళ్ళు, అలాగే మా అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారు. అండ్ అక్క వాళ్ళ అత్తగారు అండ్ పక్కన కూర్చుందైతే సరితక్క, అంటే మాకు పిన్ అవుతుంది బట్ మేము అక్క అంటాము, వాళ్ళ కోడలు. ఇక్కడ కూర్చొని పూలల్లో ఆడుకుంటున్న క్యూటీ పై అయితే మా చిన్న తమ్ముడు వాళ్ళ పాపండి. అది నేనైతే పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడడము. అది ఎంత బాగా ఆడుకుంటుందో అసలు. నేను కొత్త కదా అయినా కూడా నా దగ్గర బాగానే వచ్చింది, మంచిగా ఆడుకుంది, అస్సలు ఏడవదు. చాలా క్యూట్గా కూర్చొని అయితే ఆడుకుంటుంది. అసలు మా వాళ్ళైతే మొత్తం అందరూ వచ్చారండి. మా నానమ్మ సైడ్ మా రిలేటివ్స్ అందరూ కంప్లీట్గా వచ్చారు. మా నానమ్మ నేను కెనడా వచ్చాక ఒక 1 మంత్కి అలా కాలం చేశారండి. ఇప్పుడైతే మా నాన్నమ్మ లేరు. నాకు ఆ ఊరితో చాలా అటాచ్మెంట్ ఉందండి. ఎందుకంటే నేను మా తమ్ముళ్ళు అంటే మా పెదనాన్న వాళ్ళ పిల్లలు కలిసే చదువుకున్నాం అందరము. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా భద్రాచలం వాళ్ళు కూడా మాతో పాటు వచ్చేవాళ్ళు. అంత క్లోజ్గా అయితే ఉండేవాళ్ళు. ఇంకా మా నాన్నమ్మ కూడా అక్కడే ఉండడంలో ఏంటంటే హాలిడేస్ వస్తే మంచిగా వెళ్ళిపోయే వాళ్ళము. మా నాన్నమ్మ మంచిగా రకరకాల వెరైటీస్ చేసి పెట్టేది. మా పెద్దమ్మ మంచిగా మాకు పిండి వంటలు అయితే చేసి అంతా ప్యాక్ చేసి ఇచ్చేది. చాలా బాగా ఉండేవాళ్ళము, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అందరము. ఇంకా మా పెదనాన్న వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అయితే మంచిగా ఈ గృహప్రవేశం దగ్గర అందరూ కలిసారండి. ఇంకా ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, మా తమ్ముడు కొడుకు అండ్ వీళ్ళైతే మా పెద్ద తమ్ముడు వాళ్ళ పిల్లలండి, ట్విన్స్, బాబు పాప, ఇంకా మా అక్క వాళ్ళ పాప. ఇక్కడ మా డాడీ అయితే పాపం అలిసిపోయి ఉన్నారు, ఇంకొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు అప్పుడే వచ్చి. ఇక్కడైతే ఇందాక హాయ్ చెప్పింది రామారావు అన్నయ్య అండ్ వదిన అండ్ అక్క వాళ్ళు. వీళ్ళైతే మేము ఏంటంటే ఇక్కడ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇక్కడ రూమ్ తీసుకొని రెంట్కుండి అక్కడ నుంచి వెళ్ళి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. ఈ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ పీరియడ్ అయితే మాకు అంకుల్ వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేశారు. మేము యాక్చువల్గా రెంట్కున్నది కూడా ఇక్కడే అనమాట, అంకుల్ వాళ్ళ ఇంట్లో. బట్ అట్లా అసలు నిజంగా అంకుల్, ఆంటీ అండ్ అన్నయ్య వదిన వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేశారండి కన్స్ట్రక్షన్ పీరియడ్లో. ఎందుకంటే ఒక తెలియని ప్లేస్లోకి వెళ్ళి హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఎంత పెద్ద పనో అది ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. బట్ మాకైతే వీళ్ళు చాలా చాలా హెల్ప్ చేశారండి ఈ కన్స్ట్రక్షన్ టైంలో. ఆ రోజైతే మాకు నైట్ ముహూర్తం ఉందండి. ఇంకా ఆ టైంకి అయితే అందరూ రెడీ అయిపోయారు. మధ్యాహ్నం వదిన వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారు భోజనాలకి, వంటల దగ్గర అది. ఇంకా అదంతా చేసిన తర్వాత మేము అక్కడికి బయలుదేరడానికి అయితే ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ కలికుండ అని చెప్పి తీసుకెళ్తారంట కొత్త ఇంట్లోకి. అదంతా అయితే ఆల్రెడీ ఆంటీ వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంచారు. అండ్ ఇంకా ఈ బియ్యము, ఫొటోస్ ఇవన్నీ, అంటే మాకు అంత ఐడియా లేదు ఈ గృహప్రవేశానికి ఎగ్జాక్ట్గా ఏం చేయాలి అని. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళైతే మంచిగా ఏమేం చేయాలి, ఏమేం తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంతా చెప్తున్నారు. ఇంకా మా అక్క అయితే ఆ కలికుండ పట్టుకుంది, నేనేమో ఇంకా దేవుడి ఫోటో అవి పట్టుకొని బయలుదేరాము. ఇది మాకు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మేము రెంట్కున్న హౌస్ ఆంటీ వాళ్ళది మాకు దగ్గరే అండి. పెద్ద దూరం అయితే కాదు, మంచిగా వాకబులే, ఒక 5 minutes వాక్ చేస్తే వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మేళాలు ఇవి వాటితో వెళ్ళాలి అని చెప్పేసి అదంతా పెట్టి తీసుకొని అయితే వెళ్ళారు. మా నానమ్మ సైడ్ మా వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు వచ్చారండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోస్లో, మా నానమ్మ వాళ్ళ ఊరు నేను చదువుకున్న రోజుల్లో అయితే మేము బాగా వెళ్ళేవాళ్ళం మా నానమ్మ దగ్గరికి. లైక్ 1 day హాలిడేస్ వచ్చిన, 2 days హాలిడేస్ వచ్చిన. ఇప్పుడైతే మా నానమ్మ లేదు, బట్ మా వాళ్ళందరూ వచ్చి మాకైతే మా నానమ్మ ప్లేస్ అయితే ఫుల్ఫిల్ చేసినట్టు అనిపించిందండి వాళ్ళందరినీ చూసి. ఇంకా అందరినీ ఒక్కసారి చక్కగా ఈ ఫంక్షన్ వల్ల అయితే మొత్తం అందరినీ కలిసాము. ఇంకా ఇవి అయితే పట్టుకొని వెళ్తున్నాము. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇదైతే మాకు జస్ట్ ఒక 5 minutes వాకే అండి. ఇంకా హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పటికే అయ్యగారు వాళ్ళంతా వచ్చి కొన్ని అయితే రెడీ చేశారు. ఇది మాకు ఆల్మోస్ట్ ఏంటంటే నైట్ టైం వచ్చింది, 12:30కి వచ్చింది గృహప్రవేశము టైము.
ఇంకా మేము ఈవినింగ్ ఈ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకురావాల్సినవి అందరూ హెల్ప్ చేశారు. ఏమేమి పట్టుకురావాలో అదంతా ప్యాక్ చేసుకోవడము, ఇంకా ఇవన్నీ అయితే పట్టుకొని వచ్చాము. మా అక్క అయితే ఈ కలికుండ తీసుకొని వచ్చింది. మేము వచ్చేసరికి ఇక్కడ ఆవు ఇవన్నీ అయితే సెట్ చేసి పెట్టారండి. ఇంకా ఇక్కడ ఇది నైట్ టైం వచ్చింది కదా, అయ్యగారు కూడా ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ అన్నీ కంప్లీట్ చేసేసారు లైన్గా. ఇక్కడ చూపించింది అయితే అల్లిగూడెం అయ్యగారండి. మాకు ఈ అల్లిగూడెం అయ్యగారు మా ఏరియాల్లో, మా భద్రాచలం ఏరియాల్లో పెళ్ళిళ్ళు అవన్నీ బాగా చేస్తారు అన్న చాలా మంచి పేరుంది. అండ్ మా ఊళ్ళో ఎస్పెషల్లీ మేమేం చేసుకున్నా మాకైతే మొత్తం అన్నిటికీ అయ్యగారిని మేము పిలుచుకుంటాము. మీరు వినే ఉంటారు రాయిగూడెం శివాలయం టెంపుల్ గురించి, అక్కడ చేస్తారు ఈ అయ్యగారు. ఇంకా మాకైతే మేము ఇంట్లో ఏం చేసినా మాకు మాత్రం ఈ అయ్యగారు వచ్చి అన్నీ చేస్తారు. చాలా బాగా చేయిస్తారు అయ్యగారు పూజలు కానీ అన్నీ మంచిగా మధ్య మధ్యలో ప్రతి ఒక్కటి దేనికి చేశామని అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడైతే మాకు ఆవునైతే తీసుకొని వచ్చారండి. అంటే ఈ కింద చుట్టూ తిప్పడానికి, ఇంట్లోకి తీసుకెళ్ళడానికి అందరికి ఐడియా ఉంటుంది. ఇంకా ఇదంతా అయితే మేము ఫాలో అయ్యి గృహప్రవేశం అయితే చేసామండి. ఇంకా ముందైతే మొత్తం కంప్లీట్గా ఆ రోజు మేము ఈ గృహప్రవేశం టైంలో మాతో అయ్యగారు ఏమేమి చేయించారు లైన్గా అదంతా ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కంప్లీట్గా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఇలా మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకుంటారా, ఏ రకంగా చేసుకుంటారు అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. ఇక్కడ ఆవును తీసుకొచ్చి పెట్టిన తర్వాత అయితే మాకు అయ్యగారు మొత్తం అన్నీ తీసుకొని ప్రదక్షిణలు చేయండి ఆవు చుట్టూ అని చెప్పారు. అండ్ మేము ఏమేమైతే పట్టుకొచ్చామో లోపలికి తీసుకెళ్ళడానికి అవన్నీ పట్టుకొని ఇక్కడ ఆవు చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసామండి. ఇక్కడ మా బాబు కూడా ఆ రోజు నైట్ 12:30 అయింది కానీ వాడు లెగ్సే ఉన్నాడు. ఇంకా చాలాసేపు లైక్ ఒక 2 hours వరకు పాపం అంటిల్ 2 వరకు అయితే మెలకువనే ఉన్నాడు. అయ్యగారు నాకు చెప్తున్నారు, భుజం మీద పెట్టుకొని తిరగాలమ్మా బిందె అని చెప్పేసి. ఆ బిందెలో ఏంటంటే నిండుగా వాటర్ ఉన్నాయండి. ఇట్లా బిందెలు ఒక ఐ థింక్ 5 ఏమో ఈ బిందెల్లో వాటర్ పెట్టుకొని చుట్టూ అయితే తిరగమని చెప్పారు. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఈ బిందెల్ని తీసుకొని వెళ్ళాము. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మ, మా అత్తయ్య వీళ్ళందరూ కూడా వాటర్ పట్టుకొని ఉన్నారు. ఇంకా లోపలికి దీనికి రిలేటెడ్ ఏమేమి ఉంటాయో అవన్నీ పట్టుకున్నారు. ఇక్కడ కనిపించేదైతే బ్లూ కలర్ శారీ మా అమ్మమ్మ. మా అమ్మమ్మ అంటే మా నాన్నమ్మ ఉంటుంది కదా, మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడి భార్య, తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు అందరూ వచ్చారు. ఇక్కడ ఇంకా మా అక్క అయితే ఈ కలికుండ పట్టుకొని ఉంది. మా డాడీ ఏమో మా దేవాంశ్ని అయితే ఇంకా కొంచెం ఈ చిన్నపిల్లలు కదా వీళ్ళని మానిటర్ చేస్తూనే ఉండాలి. ఇంకా వీడేంటంటే మా డాడీ ఎక్కడుంటే అక్కడే ఉంటాడు మోస్ట్లీ. ఇండియాలో ఉన్నప్పుడు మా డాడీ దగ్గరలో ఉంటే మాత్రం ఇంకా మా డాడీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం రా క్లిప్స్ కూడా యాడ్ చేశాను చూడండి. చెప్పండి మామ. నూతన గృహప్రవేశ సమయకాలే సమస్త దేవతా స్వరూప మాతృస్వరూపిణి గోమాత దేశామితి దేవస్థానం సర్వమంత్రమాంగళ్య శివే సర్వాంతసారికి శని హేతులు కొట్టండి. కాయ కొట్టి వదిలేసేది గట్టిగా కొట్టాలి. కొట్టగల ఇస్తారండి, గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టాలి. నేనే కొడదాం అనుకున్నా, మీతో కొట్టిద్దామని నా ఆలోచన. రావచ్చు రండి.
लोका विरामं श्रीरामं भूयो भूयमाम्यहं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते चक्रवर्ती काय कुंकुम पद्मवेदी प्रसाद గట్టిగా పట్టుకోవాలి. ఎటువంటి విషయాల్లో కూడా జారడం చేయడం ఏమనకూడదు, జాగ్రత్త వహించాలి. ఓం విశ్వేనామోపాభ్యాం యాదేవి సర్వమంగళం గుమ్మం మీద పెట్టి కొట్టండి పొజిషన్ సెంటర్కి. అదే బలకరాంత దేవతారా బలం చంద్రబలం దేవాదిత్యా బలం దైవంత దేవ లక్ష్మీపతే యోగేశ్వర కృష్ణ అమ్మాయిలు రండి. सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान संभूत काले सूर्यागमन नमः अगरबो बेटा मंगल दिवलो स्टार्ट आगे हाथ में ओम भजते सकल आराधना शिव सर्वप्रदाने
అక్కడ పెట్టేసుకోండి దేవుళ్ళు జాగ్రత్త పెట్టండి కింద పడుకోండి రండి అయ్యగారు నీళ్ళ పిండి కూడా అక్కడ లోపల భజంత్రీలు గట్టిగా కొట్టాలి. వెంకటేశ్వర స్వామి అఖండ జ్యోతి ప్రజ్వలన కరిష్యామి. గోవింద అక్కడ పూజ అయిపోయిన వెంటనే ఇక్కడైతే పాలు పొంగించడం కోసం ఇక్కడ పొయ్యిల్లో అంతా రెడీ అయితే చేస్తున్నాము. అటు అమ్మా ఇటు ఇటు పక్కకి చెప్తా. ఇచ్చారా? దండం పెట్టుకోండి అమ్మా. మా ఇంటికి ఏంటంటే మా అక్క నేనే ఆడపడుచులం కాబట్టి మేము పాలు పొంగించాలి కాబట్టి ఇదంతా మాతో చేయించారు అయ్యగారు. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇక్కడ పాలైతే పొంగించాము ఈ పొయ్యి మీద. మేము ఇక్కడ పాలు పొంగించడానికి ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత అయ్యగారు అయితే ఇంకా అక్కడ పూజకైతే అంతా రెడీ చేసేసారు. మాకు 12:30కి ముహూర్తం అయితే మిడ్నైట్. ఇంకా గృహప్రవేశం చేయడము, వాస్తు పూజ, హోమము, దాని తర్వాత వ్రతము ఇదంతా అయిపోయేసరికి మార్నింగ్ అరౌండ్ మాకైతే 6:30 7 అయితే అయిందండి. మీరు వారవసేం ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేమో పాలు పొంగించడము, పరవన్నం వండడము అండ్ వాస్తు పూజ చేశారు. పైన వచ్చేసేమో వ్రతము, హోమము ఇవేమో పైన చేశారు. श्री अग्नि प्रतिष्ठा मुहूर्त सुमुहूर्त हस्तो सुमुहूर्त काले सूर्य निर्गमन प्रणमा ओम महाकालाय स्वाहा महाकालाय नमः ओम हरिशिवराय स्वाहा ओम हरिशिवराय పసుపుంకం వేసుకోండి. అక్కడ కూర్చున్న వాళ్ళంతా లేచి అక్షంతలు నవధాన్యాలు అక్కడ మిగిలినవే ఉంటాయి చూడండి, అన్ని దాంట్లో వేయండి. అమ్మమ్మ నవధాన్యాలను అక్షంతలు అందరూ అంటే కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా
ఈ హోమం అయిపోయేసరికి ఆల్మోస్ట్ తెల్లవారుజామున అయినట్టుంది. మాకు చాలామంది మా వాళ్ళందరూ నిద్ర లేకుండా ఆ పూజ, వ్రతము అన్నిటి దగ్గర అలానే ఓవర్ నైట్ మొత్తం కూర్చున్నారండి. మా అమ్మమ్మ కానీ, ఈ వదిన వాళ్ళు కానీ, మా అత్తయ్య వాళ్ళు, మా పెద్దమ్మ, మా పెదనాన్న ఇంకా అందరైతే కూర్చొనే ఉన్నారు పాపం అలా. ఈ పిక్లో అయితే మా అమ్మమ్మ అండి. మా అమ్మమ్మ కూడా పాపం తెల్లవార్లు మా దగ్గర వ్రతం దగ్గర కూర్చొనే ఉండింది. ఇంకా ఇక్కడ వ్రతం అయిపోయిన తర్వాత అందరూ మా మమ్మీ వాళ్ళకి బట్టలు పెట్టడము ఇదంతా అయింది. ఇంకా అక్కడ నా దగ్గర వీడియో క్లిప్స్ అయితే కొన్ని వచ్చిన వరకు యాడ్ చేశాను. ఇంకా వ్రతం రోజు అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెట్టడము, ఇంకా మా వాళ్ళందరూ డాడీకి అమ్మకైతే బట్టలు పెట్టారు. ఇంకా ఆ పిక్స్ కూడా అవన్నీ ఉంటే యాడ్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చింది అని కోరుకుంటున్నానండి. అలాగే మా ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది ఇంత బాగా జరిగింది అని అంటే మీరందరూ రావడము, ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడమే. ఇంకా ఈ పిక్లో అయితే మా అమ్మమ్మ అండ్ తాతయ్య, నేను చెప్పాను కదా అందరూ మా వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యారు అని చెప్పేసి. ఇంకా మా దేవాంశ్ అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఆఫ్టర్నూన్. ఇంకా డే టైం భోజనాలు అది ఏం షూట్ చేయలేకపోయానండి, ఎందుకంటే అందరినీ పలకరించడము కంటిన్యూస్గా ఒకటి మాకు నిద్ర లేదు. ఆ 2 days మా అక్క నేను బాగా తిరిగాము ఈ పనులకి వీటికి. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా ఇందులో కనిపించరు, ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ మా మామయ్యకి అయితే హెల్త్ బాగాలేదు అని చెప్పేసి. మా అత్తయ్య కొంచెం ఆ రోజు లేట్గానే వచ్చారు, ఎందుకంటే వేరే ఊరు నుంచి రావడం కదా, చాలా లాంగ్. ఇంకా ఇక్కడ కొన్ని అయితే పిక్స్ అయితే యాడ్ చేశానండి. ఈ బ్యూటిఫుల్ క్యూటిపై అయితే ఇక్కడ మా ఇంకొక తమ్ముడు వాళ్ళ పాప అండి, అది ఎంత బాగా ముచ్చట్లు చెప్తుందో. అండ్ మా కజిన్, ఆల్రెడీ నేను మా కజిన్ వేరే వ్లాగ్లో కూడా చూపించాను, హైదరాబాద్ వ్లాగ్లో. అండ్ మా కజిన్ వాళ్ళ పిల్లలు అండ్ మా దేవాంశ్ డాడీ అయితే మంచిగా కొన్ని పిక్స్ అయితే దిగారు. తనైతే పాపం చిన్న బాబుని కూడా తీసుకొని వచ్చింది. మా అక్క, సరితక్క అండ్ పిల్లలు కలిసి అయితే కొన్ని పిక్స్ దిగారు. ఇవైతే చాలా బాగా వచ్చాయండి, నాకు చాలా చాలా నచ్చాయి. అండ్ కింద అయితే భోజనాలు జరుగుతున్నాయి, ఇంకా పైన అయితే ఇలా కొన్ని పిక్స్ తీసాము. ఇంకా అందుకే నేను కింద అయితే కవర్ చేయలేకపోయాను. ఇంకా వ్రతం కూడా వచ్చేసి ఏంటంటే మాకు ఫస్ట్ ఫ్లోర్లో చేశారండి, భోజనాలు ఏమో కింద బయట పెట్టారు. సో ఏంటంటే ఇక్కడ వ్రతానికి వచ్చిన వాళ్ళ దగ్గర నేను ఆగి ప్రసాదం అవి పెట్టడం అయితే చేశాము. ఇంకా వీళ్ళందరి పిక్స్ అయితే మేము మంచిగా సేవ్ చేసి పెట్టుకున్నాను కొన్ని. ఈ బుడ్డదైతే ఎంత క్యూట్గా ఉందో. అలాగే మా కజిన్స్ అంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్, మా అన్న వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ కూడా వచ్చారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళందరినీ ఇలా కలవడము. మీ అందరికీ హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే నచ్చింది అని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.